Hi, thanks for joining us again. And Thank you. yes, so now we'll be doing the analysis for match number 54, that is between LSG versus KKR. So, ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది కంప్లీట్లీ అపోజిట్గా జరిగింది. నిన్న మనం ఎక్స్పెక్టేషన్కి ఇవాళ జరిగిన మ్యాచ్కి ఇట్స్ టోటలీ ఆపోజిట్. అండ్ క్రెడిట్ గోస్ టు కేకేఆర్. ఆ గ్రౌండ్లో ఇంతవరకు 200 క్రాస్ చేయడం అనేది చూడలేదు మనము. బట్ ఈ మ్యాచ్తో ఆ విష్ అనేది తీరిపోయిందనే చెప్పాలి. బట్ కేకేఆర్ మాత్రం డెఫినెట్గా దే హ్యావ్ డన్ రిమార్కబ్లీ వెల్, అవుట్ స్టాండింగ్. కేకేఆర్ బ్యాటింగ్ మాత్రం ఎక్స్ట్రీమ్ అండ్ బౌలింగ్ ఇంకా సూపర్ ఈ మ్యాచ్లో. ఐ థింక్ దే ఆర్ now confidently say that they are into playoffs. So definitely I think LSG bad luck అనే చెప్పొచ్చు LSGకి, బికాస్ హోమ్లో వాళ్ళు ఓడిపోవడం అనేది ఇట్స్ రియలీ హార్డ్ టు సీ. బికాస్ LSG హోమ్లో హోమ్ కండిషన్స్లో చాలా బాగా ఆడుతుంది. సో ఎందుకో మరి ఈ మ్యాచ్లో వాళ్ళకు బౌలింగ్స్ అంత అనుకూలించలేదు. దానికి తోడు కేకేఆర్ బ్యాట్స్మెన్స్ మాత్రం, ఎస్పెషలీ నారాయణ్, హీ టుక్ అవే ద గేమ్. ద వే హౌ he started along with Phil Salt. ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే వాళ్ళకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది. అండ్ ఒకనొక స్టేజ్లో ఐ వాస్ థింకింగ్ ఈవెన్ 250 కూడా క్రాస్ చేస్తారేమో అనిపించింది. బట్ దే వర్ ఏబుల్ టు బ్యాట్ టూ డీప్ అండ్ దెన్ 235 వాజ్ రియలీ గుడ్ స్కోర్. ఎస్, డెఫినెట్లీ టాస్ అయితే ఎల్ఎస్జి గెలిచింది అండ్ దే హ్యాడ్ టు బౌల్ ఫస్ట్. డెఫినెట్లీ మనం అనుకున్నట్టే జరిగింది. కాకపోతే ఇనిషియల్గా వాళ్ళు వికెట్స్ అయితే తీయలేకపోయారు. సునీల్ నారాయణ్ చాలా మంచి ఫామ్లో ఉండడంతో మళ్ళీ స్కోర్ అయితే చేయగలిగాడు. అండ్ మిగిలిన వాళ్ళు వచ్చి వాళ్ళ డెఫినెట్లీ సపోర్టివ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అనుకున్నట్టు బ్యాటింగ్ ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది వాళ్ళకు. వాళ్ళ రోల్స్ కూడా క్లియర్ ఉన్నాయి అండ్ రోల్కి తగ్గట్టు బ్యాట్స్మెన్ అప్లై చేయడం అయితే జరిగింది. సో దాంతో మంచి స్కోర్ అయితే రాబట్టుకున్నారని చెప్పుకోవాలి. సో ఎల్ఎస్జి బౌలింగ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఎక్కడ ఫాల్ట్ జరిగింది అనుకోవచ్చు? ఐ థింక్ వాళ్ళ పేస్ అటాక్ చాలా వీక్గా ఉన్నట్టు అనిపించింది, ఎక్సెప్ట్ 2 బౌలర్స్ తప్ప. బిష్నోయ్ మాత్రం చాలా కంట్రోల్గా బౌలింగ్ వేస్తాడు. 235 స్కోర్ ఉన్నప్పుడు కూడా అతను 8 per over ఇచ్చాడంటే హీ ఈజ్ రిమార్కబ్లీ వెల్ అని చెప్పొచ్చు. బిష్నోయ్ ఈజ్ బికమింగ్ లైక్ కుల్దీప్. సో జనరల్గా కుల్దీప్ని చూస్తాము అలాంటి పర్ఫార్మెన్స్ చేయడం, బట్ బిష్నోయ్ ఇక్కడ చాలా బాగా బౌలింగ్ చేశాడని చెప్పొచ్చు ఎల్ఎస్జి పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ అదర్ పేస్ అటాక్ మాత్రం చాలా పూర్ ఉందని చెప్పేసి అనిపించింది ఈ మ్యాచ్లో. ఎల్ఎస్జి జనరల్గా దే డూ పర్ఫామ్ వెల్, 170, 180 లోపు రిస్ట్రిక్ట్ చేస్తారు జనరల్గా. బట్ ఈ మ్యాచ్లో కొన్ని క్యాచెస్ డ్రాప్ అవ్వడము, ఫీల్డింగ్ అంతగా చేయలేకపోవడము, సో ఇవన్నీ కనిపించాయి ఎల్ఎస్జి ఫీల్డింగ్లో కూడా. సో యా, డెఫినెట్లీ వాళ్ళ బౌలింగ్లో మోసిన్ ఖాన్ తొందరగా వాళ్ళకు ఇంజురీ అయ్యి వెళ్ళిపోవడం చూసాము. అండ్ అతని ప్లేస్లో ఇంకొక బౌలర్ని తీసుకొచ్చారు, ఇడ్వీర్ సింగ్ అని చెప్పేసి. సో ఇడ్వీర్ సింగ్ రాగానే కాస్త మంచి బౌలింగ్ అయితే చేశాడని అనిపించింది. బట్ దాని తర్వాత డెఫినెట్లీ కేకేఆర్ స్కోర్ చేయడం అయితే చూసాము అందరి బౌలర్స్ మీద. యా, డెఫినెట్లీ మీరు అన్నట్టు బిష్నోయ్ని పక్కన పెడితే మిగిలిన అందరి బౌలర్స్ మీద చాలా బాగా స్కోరింగ్ అయితే చేశారు. మనం నిన్న మాట్లాడుకున్నాము లెఫ్ట్ హ్యాండర్స్ తోటి కాస్త ఇష్యూ ఉంది, కృణాల్ పాండ్యాని వాళ్ళు బౌలింగ్ వేయించలేరు అని చెప్పేసి. సో అలానే జరిగింది. 2 overs ఇచ్చారు కృణాల్ పాండ్యాకి, తను కూడా ఎక్కువ స్కోరింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీసుకున్నప్పటికీ స్కోర్ ఎక్కువ ఇవ్వడం. అండ్ కేకేఆర్ చాలా మంచి స్కోర్ అయితే చేసింది ఆ పిచ్ మీద. డెఫినెట్లీ ఒక రకంగా ఆ స్కోర్ అనేది మోర్ దాన్ పార్ అని అనుకోవచ్చు. బికాజ్ మీరు అన్నట్టు లక్నోలో డెఫినెట్లీ 200 స్కోర్ చేయడం అనేది చాలా కష్టం. బట్ వీళ్ళు 235 స్కోర్ చేయడం అనేది డెఫినెట్లీ హై స్కోర్ అని అనుకోవచ్చు. సో దాని తర్వాత తీసుకుంటే లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ ముంబై మీద గెలవడం, దట్టు విత్ ద 5 bowlers ఓన్లీ, అండ్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి మంచి పొజిషన్లోకి తీసుకురావడము, ఇలా చాలా బాగా పర్ఫామ్ చేశారని తెలుసుకోవచ్చు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఈ మ్యాచ్లోకి వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్గా, అందులో డౌట్ లేదు. ఎస్పెషలీ ద వే రసెల్ బౌల్డ్, 2 కీ వికెట్స్ తీయడం, బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీయడం, మా మొమెంటమ్ని బ్రేక్ చేయడంలో కేకేఆర్ బౌలర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. దానికి తోడు చక్రవర్తి వచ్చిన ప్రతిసారి వెన్ హీ టుక్ ద బాల్ హీఈస్ టేకింగ్ ద వికెట్. సో అది ఎక్సెప్షనల్, అందులో డౌట్ లేదు. అండ్ దెన్ నారాయణ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా చూస్తే ఇది డిబాకిల్ లాస్ అనే చెప్పొచ్చు ఎల్ఎస్జికి, బికాస్ దే లాస్ట్ విత్ మోర్ దాన్ 90 odd runs. సో అది వాళ్ళ రన్ రేట్ మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. సో కేకేఆర్ బౌలింగ్ మాత్రం చాలా చాలా బాగుంది.
అండ్ దే ఆర్ లైక్ అనుకుంటూ ఉన్నాము కేకేఆర్కి బౌలింగ్ కొంచెం ల్యాక్ అని, బట్ దే ఆర్ రియలీ గుడ్ అని ఈ మ్యాచ్లో ప్రూవ్ చేశారు మళ్ళీ. డెఫినెట్లీ బ్యాటింగ్లో కనుక తీసుకుంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి అన్ని బేస్ కవర్ అయ్యాయని మాట్లాడుకున్నాం. అండ్ బౌలింగ్లో కూడా హర్షిత్ రాణా లాస్ట్ మ్యాచ్ లేకపోవడం అండ్ ఈ మ్యాచ్ మళ్ళీ రావడం, వికెట్స్ కూడా తీసుకోవడం చూసాము. సో బౌలింగ్లో కూడా దే ఆర్ కైండ్ ఆఫ్ సార్టెడ్ అని అనిపించింది. మిచెల్ స్టార్క్ ఈవెన్ దో ఇంకా పర్ఫార్మెన్సెస్ బెటర్గా రావడానికి ట్రై చేస్తున్నప్పటికీ ఎస్ డెఫినెట్లీ వాళ్ళ బౌలింగ్ కూడా సార్టెడ్ అని అనిపించింది. గోయింగ్ ఫార్వర్డ్ ప్లే ఆఫ్స్ వరకు అయితే వాళ్ళకు ఇష్యూస్ చాలా తక్కువ ఉన్నాయని అనుకోవచ్చు. ఎల్ఎస్సి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళ బ్యాటింగ్ కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరూ వచ్చి అలా కొంచెం ఏదో క్లియర్ చేసి అవుట్ అవ్వడం చూసాము. అండ్ ఎవరు ఫామ్గా నిలబడి కాస్త మొమెంటం క్యారీ ఫార్వర్డ్ చేసి చివరి దాకా తీసుకెళ్ళి స్కోర్ చేయడం అయితే చేయలేదు. సో బ్యాటింగ్లో వాళ్ళకు ఇష్యూస్ ఎక్కడున్నాయని అనుకోవచ్చు. ఐ థింక్ వాళ్ళకు బ్యాటింగ్లో ఎస్పెషలీ కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ అండ్ నికోలస్ పూరన్ ఈ ముగ్గురు మీద చాలా హెవీగా డిపెండ్ అయి ఉంటుంది ఎల్ఎస్జీ. సో ఈ ముగ్గురులో ఏ ఒక్కరు పర్ఫామ్ చేయలేకపోయినా కూడా చాలా ఇంపాక్ట్ అనేది టీం మీద ఆల్రెడీ చూపిస్తుంది అనమాట. సో ఈ మ్యాచ్లో చూస్తే కేఎల్ రాహుల్ ఒక మొమెంటమ్ని తీసుకునే టైంలో అవుట్ అయ్యాడు. సో ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ కేఎల్ రాహుల్. అది ఇట్ వాజ్ అ రాంగ్ షాట్ టు ప్లే ఆ టైంలో. అండ్ మార్కస్ స్టోయినిస్ కూడా రసెల్ రావడంగానే ఏదైతే ఆ పుల్ షాట్స్కి వెళ్ళడము సరిగా అది కనెక్ట్ అవ్వకపోవడంతో అవుట్ అయ్యాడు. అండ్ ఈవెన్ నికోలస్ పూరన్ కూడా అవుట్ అవ్వడం అనేది దట్ ఈస్ ద క్రూషల్ థింగ్ ఎల్ఎస్జీకి. సో ఆ ఇద్దరు ప్లేయర్లు తొందరగా అవుట్ అయ్యారంటే వాళ్ళకు డౌన్ ది ఆర్డర్ ఎవరు అంతగా హోల్డ్ చేయలేరు ఇన్నింగ్స్ని. ఈవెన్ బదోని వాజ్ నాట్ దేర్, కూడా అంతగా ఆడలేకపోయాడు. అండ్ రిమైనింగ్ వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు దే కుడ్ నాట్ డూ వెల్ బికాజ్ వాళ్ళ బ్యాటింగ్ మొత్తము ఆల్మోస్ట్ సమ్వాట్ సిమిలర్ టు గుజరాత్ టైటన్స్ సిమిలర్గా ఉంటుంది ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్. బట్ దే హ్యావ్ గుడ్ బౌలింగ్ స్ట్రెంగ్త్ అని చెప్పచ్చు. బట్ ఈ మ్యాచ్లో క్వింటన్ డీకాక్ని తీసుకుంటే బాగుండేది అనిపించింది నిన్న. సో ఓవరాల్గా చూస్తే క్వింటన్ డీకాక్ ఎల్ఎస్జీలో లేకపోవడం అనేది ఒక డిసడ్వాంటేజ్ లాగా అయింది ఎల్ఎస్జీకి. సో వీళ్ళ బ్యాటింగ్ మొత్తం ఈ ముగ్గురు మీద డిపెండ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఎల్ఎస్జీ గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ అండ్ దెన్ నికోలస్ పూరన్ మీద ఆధారపడుతూ ఉండలేరు. సో దే నీడ్ టు ఫైండ్ ద వేస్ ఇఫ్ దీస్ త్రీ డిడ్ నాట్ క్లిక్ ద మ్యాచ్. సో దట్స్ ద థింగ్ దట్ ద ఎల్ఎస్జీ హ్యాస్ టు లుక్ గోయింగ్ ఫార్వర్డ్. డెఫినెట్లీ క్వింటన్ డీకాక్ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు మిస్ అయ్యారని అనుకోవచ్చు. అండ్ అతని స్థానంలో వచ్చిన ఆస్టన్ టర్నర్ సరిగా పర్ఫామ్ చేయలేకపోవడం కూడా ఒక ప్రాబ్లమాటిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం టాప్ ఆర్డర్లో కూడా హర్షిత్ కుల్కర్ని ట్రై చేస్తున్నారు అండ్ హీ వాజ్ నాట్ గివింగ్ దెమ్ ఎనఫ్ రన్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ ఫెయిల్యూర్స్ అయితే వస్తున్నాయి వాళ్ళ ప్లేయర్స్ దగ్గర నుంచి అండ్ ప్రెజర్ కూడా ఎక్కువ పడుతుంది అండ్ ద లైక్స్ ఆఫ్ కేఎల్ రాహుల్, స్టోయినిస్ అండ్ పూరన్ మీరు చెప్పినట్టు. సో డెఫినెట్లీ కేకేఆర్కి ఇది చాలా మంచి విన్ అని అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎల్ఎస్జీ గురించి కనుక మాట్లాడుకుంటే ప్లే ఆఫ్స్కి వాళ్ళకు చాలా క్లియర్గా ఉండే అవకాశాన్ని వాళ్ళు చేజార్చుకున్నారు అని అనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు ఎల్ఎస్జీ కొంచెం రన్ రేట్ కనుక మెయింటైన్ చేసి ఉండింటే కొంచెం సేఫ్ జోన్లో ఉండిండేది. బట్ ఇప్పుడు ఎక్కువ మార్జిన్ తోటి ఓడిపోవడం అనేది ఎల్ఎస్జీకి ఇట్స్ గోయింగ్ టు హ్యాంపర్ ది ఛాన్సెస్ ఇన్ ప్లే ఆఫ్స్, అందులో డౌట్ లేదు. బికాజ్ వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్ విన్ అవ్వాలన్నా కూడా హై రన్ రేట్ తోటి విన్ అవ్వాలి. సో అది ఛాలెంజింగ్గా ఉంటుంది ఎల్ఎస్జీకి గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే లైక్ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే ఆర్ గోయింగ్ టు బి దేర్ టఫ్ కంటెండర్స్ ఇన్ ది ప్లే ఆఫ్స్. సో దానికి తోడు ఒకవేళ బై ఛాన్స్ ఆర్సీబీ కనుక కంటిన్యూస్గా మ్యాచెస్ గెలిచిందనుకో దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ ఈవెన్ ఢిల్లీ హ్యాస్ ఎ గుడ్ ఛాన్సెస్. సో ఈ 4 టీమ్స్ తోటి ఎల్ఎస్జీ ఎలా పోటీ పడుతుంది రన్ రేట్తో అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జీ ఈక్వల్ రన్ రేట్స్ తోటి ఉన్నాయి. సో ఈ మ్యాచ్ ఎల్ఎస్జీ ఇంత హెవీ లాస్ చూడటం అనేది వాళ్ళ రన్ రేట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ప్రతి మ్యాచ్ చాలా క్రూషియల్ అవుతుంది. సో ఎస్ఆర్హెచ్ కనుక ఈవెన్ నార్మల్ విన్ చేసినా కూడా they are going to be little ahead of LSG. So overall ga chustunte it's going to be even more difficult for LSG to come back into playoffs if they continue to perform like this. Yes, definitely ఒక రకంగా ఎస్ఆర్హెచ్ కూడా ఇది పాజిటివ్స్ అని అనుకోవచ్చు. బికాజ్ 3, 4, 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగిలిన 2 స్పాట్స్కి చాలా టైట్గా కంపీట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే కాస్త హెల్ప్ఫుల్ అయితే అయింది డెఫినెట్లీ అని అనుకోవచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎల్ఎస్జీకి డెఫినెట్లీ క్రిటికల్ కూడా అవుతుంది బికాజ్ సిఎస్కే వన్ ద మ్యాచ్ అండ్ ఎస్ఆర్హెచ్ కూడా హోమ్లో మ్యాచెస్ ఉన్నాయి అండ్ వాళ్ళకి కూడా ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో ఎస్, దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.